ట్రంప్ ప్రాణాలకు భద్రత లేదు అంటున్న పుతిన్, అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతపై రష్యా అధినేత పుతిన్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ప్రాణాలకు భద్రత లేదని చెప్పారు. ఆయన ఏమాత్రం క్షేమంగా లేరని అన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ట్రంప్పై జరిగిన హత్యాయత్నాలు తనను దిగ్భ్రాంతికి గురిచేశాయని వెల్లడించారు. తాజాగా కజకిస్తాన్లో పుతిన్ మీడియాతో మాట్లాడారు. అమెరికా చరిత్రలోనే అత్యంత దురదృష్టవంతమైన సంఘటన ఇటీవల జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికల సమరంలో ట్రంప్ను ఎదుర్కోవడానికి ప్రత్యర్థులు అనాగరికంగా వ్యవహరించారని తప్పుపట్టారు. ట్రంప్తో పాటు ఆయన పిల్లలను కూడా లక్ష్యంగా చేసుకొని ఇష్టానుసారంగా ఆరోపణలు గుప్పించారని ఆక్షేపించారు. ట్రంప్పై 2 సార్లు హత్యాయత్నాలు జరిగాయని గుర్తు చేశారు. తన అంచనా ప్రకారం ట్రంప్ ఇప్పుడు భద్రంగా లేరని, ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని పుతిన్ పేర్కొన్నారు. మరోవైపు రష్యాపై దీర్ఘశ్రేణి క్షిపణులు ప్రయోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనుమతి ఇవ్వడం పట్ల పుతిన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నానని వెల్లడించారు. ఉక్రెయిన్తో ఘర్షణకు ముగింపు పలకడానికి వీలుగా చర్చలకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పునరుద్ఘాటించారు.